Ready to cook. 4 tablespoons oil. ఇప్పుడే మనము ములక్కాళ్ళు అవి పచ్చిన ములక్కాళ్ళు వేసేస్తే బాగా మగ్గుతాయి. కూరకది అది బాగుంటుంది. పచ్చి ములక్కాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. ఆదిలోనే ములక్కాళ్ళు కూడా వేసేస్తే మనకి బాగా రెసిపీ రెడీ అవుతుంది. బాగా మగ్గుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 మినిట్స్ పైన ప్లేట్ పెట్టి అలా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి. ఇలా ఉడికి ఇలా బొక్కలు పెట్టుకుంటే బాగా లోపలికల్లా మన దాన్ని ఏమంటారు రెసిపీ వెళ్ళి గుడ్డు బ్యాగ్ ఆల్రెడీ ఉడికింది అనుకోండి. రావట్లేదు తీసి మధ్యలో చూసుకుని ఇంకా పెట్టుకున్నాం. ఇలా కలుపుకుని ఉంటాను. నెక్స్ట్ ఐటమ్ టమాటాస్ కట్ చేసి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి టమాటాలు బాగా మనం కలుపుకోవాలి. మొత్తం మిక్సింగ్ వేళ కలుపుకోవాలి. తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే రాక్ సాల్ట్ అవైలబుల్ ఉంది. మీరు మీకు నచ్చిన సాల్ట్ వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ అవైలబుల్ ఉంది. బాగా ఉప్పు ముక్కలకి పట్టిలాగా మనం కలుపుకోవాలి మొత్తం అంతా కూడా. ఒక్కనే చేస్తున్నాను ఫ్రెండ్స్, వీడియో చేస్తున్నాను అండ్ రెసిపీ చేస్తున్నాను. మన దగ్గర ఏ పొడుగు కాళ్ళు ఉంటాయి కదా, ఇది మొబైల్ పెట్టుకునే ఏం లేవు. ఏంటి మరి ఏదో అలా కష్టపడాలి అన్నారు కదా, అలా రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకుని మీకు ఒక వీడియో రూపంలో పెడతాను. నేను నాకు సరిపడగా 1 స్పూను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుని బాగా ముక్కలకు పట్టేలాగా కారం అంతా కూడా మనం, ఇది నా ఒక్కడికే కానీ 2 పూటలు తినాలి కాబట్టి ఎక్కువగా చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే రూమ్లో ఒక్కడనే ఉన్నాను, బ్యాచిలర్స్ లైఫ్ కదా, నో పెళ్ళి నో పిల్ల, ఓన్లీ సమ్ బయట లొల్లీస్. ఓకే ఓకే, మీకు లేదు ఏటి లేదు. నా భాష ప్రకారం
నేను ఎక్కడ వాడినో గుర్తించండి ఫ్రెండ్స్. గుర్తించిన వాళ్ళకి ములక్కాడ రెసిపీ ఫ్రీగా చూసే అవకాశం ఉంటుంది యూట్యూబ్లో. ఇట్లా గుడ్లు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటాను. 3 గుడ్లు నాకు 2 పూటలకి సరిపోయేలాగా వేసుకున్నాను. నిజంగా ఒక డౌటు, ఏమనుకోకండి, యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి అంటున్నారు, నిజమేనా? అందరూ అందుకే పెడతారు అనుకోండి, కానీ ఏం చేస్తాం, కానీ అందరూ నిజాలు చెప్పరు కదా. అదేదో మానిటైజేషన్కి ఏదో వెళ్ళాలి, అప్పుడు దాకా రావు నీకు ఏదో అంటున్నారు అని ట్రై చేస్తాం. మీ ఆశీర్వాద బలం. ఓకే, థ్యాంక్ యూ ప్రేక్షక. దేవుళ్ళు అనేసారు, ప్రేక్షకులు అనేసారు. కొత్త పదవి ఏదో కనుక్కోవాలి. ఇదో ఇందులో ఏదో పడింది, అది చూడకపోతే నా నోట్లో పడద్ది. ఇదిగో ఇలాంటివన్నీ కనబడుతుంది. తల వెంటుగా జాగ్రత్తగా తీయాలి, కాకపోతే పని అవుతుంది. తీసాను, అదే జాగ్రత్తగా తీసాను. దాని స్పూన్ కడిగేస్తాను దాన్ని. ఓకే, మగ్గుతున్నట్టుంది. నెక్స్ట్ హాఫ్ గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు వాటర్ వేయండి. అదే బయటికి పడిపోయింది. వాటర్ వేసిన తర్వాత బయట పడిపోయింది. వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం అలా ములక్కాళ్ళు అవి ఉడుకుతూ ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే గంట పక్కన పెట్టేసి 5 నిమిషాలు పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాలు, 5 300 సెకండ్లు సరిపోతుంది. ఓకేనా? ఓకే, 5 మినిట్స్ అయిన తర్వాత బాగా ఉడికినట్టున్నాయి ములక్కాళ్ళు అన్నీ కూడా. ఎగ్స్ చూసుకుని తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అయితే డ్యామేజ్ అయింది కొంచెం. ఒక 1 మినిట్ నుంచి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా ఉడికింది, ములక్కాడ బాగానే ఉడికింది నాకు తెలిసి. ఓకే, జాగ్రత్తగా వండుకోండి.